నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న పుష్ప 2 సంధ్య థియేటర్లో రిలీజ్ అయిన సందర్భంగా యాక్చువల్లీ అనుకోని ఒక సంఘటన, చాలా బాధాకరమైన సంఘటననే చెప్పాలి. ఒక స్త్రీ చనిపోవడం, వాళ్ళ బాబు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అనేది. అయితే దీనికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు అంటే ఏమని చెప్పాలి సార్? అంటే ఇప్పుడు అంత పెద్ద మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టించుకోలేదని చెప్పాలా, లేదా ఆ క్రౌడ్లో అల్లు అర్జున్ రావడం కరెక్టే అంటారా? ఆ క్రౌడ్లో రావాల్సిన అవసరం ఉందా? లేదు, ఒక ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అప్పుడే వెళ్ళిపోయి ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేయాలా పిల్లల్ని తీసుకువెళ్ళి? అంత అవసరం ఉందా? నిజంగా చూడకపోయినా పెద్ద విషయం ఏం కాదు, ఇప్పుడు నిజంగా ఆ కుటుంబానికి తీరం లోటు ఇది. సో ఇటువంటప్పుడు ఒక చిన్న సంఘటన ఆ కుటుంబాన్ని కుదిపేసింది కదా సార్. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే సినిమాకి వెళ్ళటం అనేది వాళ్ళ పర్సనల్ టేస్ట్కి సంబంధించిన వ్యవహారం. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఒక థియేటర్ జనాలు మాత్రమే లేరు, 4 థియేటర్లలో సరిపడేంతమంది జనం వచ్చి అక్కడ నిలబడ్డారు. అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ప్లేస్లో అంతమంది జనం రావడానికి కారణం అంటే ఇది పోలీసు డిపార్ట్మెంట్ మీద ఒక ఆరోపణ నడుస్తోంది, కానీ నిజానికి పోలీసులు ఉండటం వలన కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు, కాపాడగలిగారు చాలామందిని. అయితే ఇంతమంది జనం పోగొవడానికి కారణం ఏమిటి? అక్కడ కేవలం సినిమాకి వెళ్ళాలనే క్యూరియాసిటీ మాత్రమే కాదు, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనేది ఆ సమాచారం ఎస్ఎంఎస్ల రూపంలో అందరికీ సర్క్యులేట్ అయింది. ఈ సర్క్యులేట్ అయిన తర్వాత వీళ్ళందరూ చేరిపోయారు అక్కడికి. ఆ సినిమా చూడటానికి ఉన్నటువంటి ప్రేక్షకులు మాత్రమే లేరు అక్కడ, చాలామంది బయట నుంచి వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళతో క్రౌడ్ అయింది. ఆ క్రౌడ్లో ఆయన వచ్చి బయట నుంచి చెయ్యి ఊపటం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించాడు అక్కడ. దాంతో జనాలు అతని దగ్గరగా చూడాలనే ఆతృతతో తోసుకుని వెళ్ళటాలు, ఈ ప్రాసెస్లో ఈ సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ప్రేక్షకులు కూడా ఇరుక్కుని ఆ తొక్కిసలాటలో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ మహిళ చనిపోవటం అనేది చనిపోయింది. తర్వాత ఆ బిడ్డ కూడా అదే కండిషన్లో ఉన్నాడు. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా చూడవలసింది, తను ఆ కెపాసిటీ అంత ప్రీ రిలీజ్ ఈవెంట్స్కే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు ఈ తొక్కిసలాటలు అవి జరగకుండా ఉండటానికి. అటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ప్రైవేట్గా సర్క్యులేట్ అయింది ఆయన వస్తున్నాడు అనేది. అది ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు. అది ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి జరిపిన కార్యక్రమం కాదు. ఆయన వస్తున్నాడు, ఆ వస్తున్న విషయం ఆయన ద్వారా, ఆయన పిఆర్ టీం ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది. ముందే తెలిసిపోయింది, జనం వచ్చేసారు, ఫ్యాన్స్ వచ్చేసారు. వాళ్ళు ఒక హడావిడి ఊహిస్తారు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరోకి వాళ్ళకు ఒక 10 మంది 15 మందో బౌన్సర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళందరూ అడ్డుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రొటెక్టివ్గానే ఉంటారు. కానీ థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి 20 మంది బౌన్సర్లు ఉండరు కదా. కాబట్టి వీళ్ళు లోన్లీగా అందులో ఇరుక్కుంటారు. ఆ ఇరుక్కోవటం, సినిమా హాళ్ళ దగ్గర తొక్కిసలాటలో మనుషులు చనిపోవటం అనేది కొత్త కాదు, గతంలో కూడా జరిగింది. కాకపోతే అవన్నీ టికెట్ల కోసం గొడవ. బుకింగ్ కౌంటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోవటం అనేది ఇందిరా సినిమా అప్పుడు జరిగింది. స్వయంగా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఆయన తన తమ్ముడిని తీసుకుని నెల్లూరులో ఎన్టీ రామారావు గారు రాము అనే సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు, ఆ బుకింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను బతికి బయటపడతానా, లేదు నేను తీసుకొచ్చిన తమ్ముడిని చంపుకుంటానా అని భయం వేసింది నాకు, అతి కష్టం మీద బయటపడ్డాం ఆ రోజు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు వేదికల మీదే. నిజమే, అది చాలా సందర్భాల్లో అలాంటి కండిషన్ ఉండేది ఇదివరకు. అంటే చిన్న ఒక మనిషి పట్టేటువంటి సిమెంట్ గోడల మధ్య క్యూలు ఉండేవి. ఆ క్యూల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బుకింగ్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు, వీళ్ళకి గాలి ఆడదు. వీళ్ళ తలల మీద నుంచి నడుచుకుంటూ ఇంకో లేయర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాలకి చాలా ఎక్కువగా జరిగేది ఇది. జరిగినప్పుడు కొంతమంది చనిపోయేవాళ్ళు ఆ థియేటర్ వాళ్ళు, లేకపోతే ఆ ప్రొడ్యూసర్లో, లేకపోతే ఎవరో వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చేవాళ్ళు అయిపోయేది అది.
ఇందిరా సినిమా టైంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి. ఆ సందర్భంగా మొదటిసారి ఆయన ఈ రాము టైంలో తాను పడ్డ ఇబ్బంది గురించి మాట్లాడాడు. నేను కూడా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం అని. అప్పుడు ఆయన స్వయంగా బాధ్యత తీసుకుని ఆ బాధితులని వాళ్ళ కుటుంబాలను ఓదార్చడంతో పాటు వాళ్ళకు కొంత ఆర్థికంగా ఆసరా కల్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా జరగవలసింది అదే. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అనేది, ఇప్పుడు ఆవిడ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఎవరు తీసుకోవాలి? మైత్రి మూవీ మేకర్సు, అలాగే ఈ ప్రోగ్రామ్ని బన్నీ అక్కడికి రావాలి అనే ప్రోగ్రామ్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పర్సనల్గా తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తన కోసం వస్తున్నటువంటి ప్రేక్షకులని తాను ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి పర్సనల్గా తను కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు ఆ ఇన్సిడెంట్కి, బన్నీ కూడా. అందుకని తన బాధ్యత కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అనేది బన్నీ బాధ్యత కూడా. అందుకని వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబానికి ఒక సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఒక తీరని లోటు అంటున్నాడు అతను. ఆ అమ్మాయి హస్బెండ్ మాట్లాడాడు ఈరోజు మీడియాతో. మాట్లాడుతూ మాకేం అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుంది. జనరల్గా సినిమాకి వెళ్ళిన వాళ్ళు, టిక్కెట్లు ఉన్న వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళి కూర్చుని సినిమా చూసి బయటకు వచ్చేస్తామని అనుకుంటారు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగే సంఘటనలు, ఇవి ఊహించి వెళ్ళరు. కాబట్టి సినిమాకి వెళ్ళటం తప్పు అనే ఆర్గ్యుమెంట్లోనే లోపం ఉంది. మీరు కేవలం బలానా వాళ్ళు మాత్రమే చూడటానికి అని చెప్పలేదు కదా. మీరు ఆన్లైన్లో ఓపెన్ చేశారు అకౌంట్, బుకింగ్ ఓపెన్ చేశారు, ఎవరైనా బుక్ చేసుకుని వస్తారు అక్కడికి. ఇది మీకు ఆ విచక్షణ ఉండాలి. థియేటర్కి చాలామంది వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, లేదు వికలాంగులు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడే వాతావరణాన్ని మనం కల్పించకూడదు అనేటువంటి స్పృహ వీళ్ళకు ఉండాలి. ఆ ప్రొడ్యూసర్లకు ఉండాలి, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళకు ఉండాలి. బన్నీతో అలా పైన చెయ్యూపించాలి అని కొంతమంది అనుకుని ఉంటారు. ఆ అనుకున్న వాళ్ళకు ఉండాలి ఈ బుర్ర. అలాగే స్వయంగా తనకి తెలియాలి ఇలాంటిది ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక అంచనా ఉండాలి. జనాలు తన కోసం పిచ్చెక్కి ఊగటం అనేది, ఆయన ఆ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఫ్యాన్స్ను చూసి, అంటే వేరే హీరో అభిమానులు వాళ్ళని చూసి ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను నేను అని చెప్పాడు. అలాంటి ఫ్యాన్స్ తనకు కూడా ఉండాలని చెప్పి హీరో అవ్వాలని అనుకుని అయ్యాను, అభిమానుల్ని చూసి మోటివేట్ అయిన హీరోని నేను అని చెప్పాడు ఆయన. అది ఆ వేవ్ ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటివేమీ జరగకపోతే. కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇలాంటివి జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. అందుకని ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబుల్ వీళ్ళందరూ, ఆ సినిమా టీం రెస్పాన్సిబుల్.